హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఆ వీడియో ఏంటో మీరు ఇప్పటికే గెస్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ మై ఛానల్. ఈరోజు మీకు ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని చూపించబోతున్నానండి. ఇది ఎలా తయారు చేయాలి అనేది నేను మీకు వీడియోలో వివరంగా చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈకో ఫ్రెండ్లీ గణేష ఎందుకు అంటే మనకి పైన పీఓపీవి అలాంటివి దొరుకుతున్నాయి కదా, అటువంటి వాటికంటే ఇది మంచిది అండ్ మన నేచర్ని మనమే కాపాడుకోవచ్చు. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అండ్ లైక్ అండి. ఓకేనండి. అండ్ తప్పకుండా నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోని ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. సో ఈజీ ప్రాసెస్లో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అదే మన ఈకో ఫ్రెండ్లీ గణేష అండి. చాలా సులువుగా ఇంట్లోనే ఈజీగా మన దగ్గర ఉన్న ఐటమ్స్తో ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు మీకు నా వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. మనకు కావాల్సింది ఒక 3 స్పూన్స్ గోధుమ పిండి అండి. అండ్ అందులోని 1.5 స్పూన్ పసుపు. వాటిని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో మనం పచ్చి పాలతో కలుపుకోవాలండి. వాటర్ వేయకూడదు, అంటే దేవుడిది కదండి. సో మంచిగా చేసుకోవాలి. సో పచ్చిపాలతో అలా కలుపుకొని మనం ఒక 15 మినిట్స్ దాన్ని అలాగా నాననివ్వాలి మూత పెట్టేసి. ఓకేనండి. ఇప్పుడు తీసేసాను, చూసారా చాలా మెత్తగా వచ్చింది. అలా నానడం వల్లే మనకి బాగా బాల్స్ అవి అవుతాయి. చూసారు కదా. ఇప్పుడు బాల్స్ ఎలా ప్రిపేర్ చేశానో, ఈ పెద్ద బాల్ వచ్చేసి బేస్ అండి, ఇంకో పెద్ద బాల్ వచ్చేసి బాడీ, మిగతా చిన్న బాల్స్ లెగ్స్, హ్యాండ్స్, క్రౌన్కి అలా అన్నిటికీ వాడతాం అనమాట. చూసారు కదా. ఇది బేస్ అనమాట, అంటే దేవుణ్ణి కూర్చోపెట్టడానికి. దీన్ని మనం అలా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇది బాడీ అండి. యాక్చువల్లీ ఫస్ట్ పెట్టాను, బట్ మళ్ళీ తీసేసి లెగ్స్ పెట్టాను. ఎందుకంటే బాడీ ముందు సిట్టింగ్ అయితే లెగ్స్ సెట్టింగ్ అవ్వట్లేదు. సో అందుకోసం అనేసి సో మళ్ళీ అది తీసేసాను. చూసారు కదా. ఇప్పుడు అలాగా వి షేప్ లాగా లెగ్స్ని మనం అంటించుకోవాలి ఆ గోధుమ పిండిలోని. చూసారు కదా. లెగ్స్ని అటు ఇటుగా పెట్టాలి. అలాగా ఎలా చూపించాను అలా పెట్టుకుంటే చాలా సులువుగా అంటుకుంటుంది కూడా. అప్పుడప్పుడు తడి చేసుకుంటూ ఉండాలి మన దగ్గర ఉన్న పచ్చిపాలతోని. ఇప్పుడు బాడీని సెటిల్ చేయాలి అక్కడ. చూసారు కదా ఎలా సెటిల్ చేశానో అలా కూర్చోబెట్టాలి. బాడీ అలా సెట్ చేసి చిన్న కర్వ్ ఇచ్చుకోవాలి మనం, అంటే నడుము పార్ట్ కింద మనకి చిన్న కర్వ్ చూపించుకోవాలి అంతే. అలాగే హ్యాండ్స్ కూడా సేమ్, ఇటు నుంచి అటు నుంచి ఎలా అయితే కర్వ్ తిప్పానో అలాగే మీరు కర్వ్ తిప్పుకొని, ఒకటేమో అభయహస్తం కింద, ఇంకొకటేమో ప్రసాదం పట్టుకున్నట్టు చూపించాను అనమాట. తర్వాత హెడ్ పెట్టాను. చూసారు కదా. ఇవేంటంటే చెవులకండి. మన వినాయకుడికి చెవులు పెద్దవిగా ఉంటాయి కదా, సో దానికోసం అనమాట. చక్కగా వాటిని కూడా ఇలాగా పెట్టేసుకున్నాను. చూసారు కదా. మనకి తెలుసు కదా ఎలా పెట్టాలో షేప్ అనేది, దాని ప్రకారంగా మీరు అంటించేసుకోవడమే. అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు తొండమండి. ఇలాగే ఎండింగ్లో పాయింటెడ్గా ఉండాలన్నమాట. ఓకేనా అండి. చూసారా ఎలా అంటించానో అది. అలా అంటించేసి ఇప్పుడు ఇక్కడ కూడా మనం చిన్న కర్వ్ తిప్పాలి, అంటే ప్రసాదం తింటున్న విధంలో మనం తొండాన్ని తిప్పుకోవాలి. ఓకేనా అండి. చూసారు కదా. అది ఇంకా ఊడిపోకుండా కొంచెం కొంచెం తడి చేస్తూ అలా అంటించాను అనమాట. ఇప్పుడు మనం నామాలు పెట్టుకుంటున్నాం. నేనైతే అగరబత్తి స్టిక్ వాడుతున్నానండి. మీరు మీ దగ్గర ఏది అవైలబుల్లో అది దాన్ని బట్టి చూసుకోండి. దాంతో అలా నామాలు పెట్టుకున్నాను. ఓకేనా అండి. తొండానికి కూడా పెట్టాను. ఇప్పుడు కిరీటం అనమాట. కిరీటానికి ఫస్ట్ దానికి కూడా ఒక బేస్ లాగా పెట్టి, దాని మీద ఇంకో బేస్, దాని మీద ఒక కోన్ షేప్లో పెట్టాను అనమాట. చూసారు కదా. అలా కోన్ షేప్ అయితే బాగుంటుంది, బాల్ లాకంట. ఓకేనండి. కళ్ళకేమొచ్చి నేను మిరియాలు ఉంటాయి కదా, వాటిని పెట్టానండి. ఇప్పుడు అభయహస్తానికి స్వస్తికి ఇచ్చేస్తున్నాను. చూసారా. మన దగ్గర వైట్ తిలకం ఉంటుంది కదా, దాంతో స్వస్తికి పెట్టేస్తున్నాను.
చూసారు కదా ఎలా పెడుతున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయాలండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకేనా అండి. అండ్ చూసారు కదా అలాగే వైట్ తిలకంతోనే నేను నామాలు కూడా పెట్టేసుకున్నాను. చెవులకు కూడా చిన్న చిన్న వైట్ మార్కింగ్ ఇచ్చాను అన్నమాట. దేవుడి చెవులు కూడా ఉంటాయి కదండి, ఇయర్ రింగ్స్ లాగా, అలా అన్నమాట. ఓకేనా అండి. ఇప్పుడు చూసారా దంతాలు కూడా పెట్టేసుకున్నాను. దానికి కూడా వైట్ కలర్ పెట్టాను. ఒకటి హాఫ్ ఒకటి ఫుల్. మనకి వినాయకుడి దంతం కూడా ఒకటి హాఫ్ విరిగిపోయి ఉంటుంది కదా, అందుకు. ఇప్పుడు జంధ్యం అండి, దాన్ని కూడా ఒక వైట్ దారంతో 3 పోగులు తీసుకుంటే అలా అలాగా మనం వేసేసుకోవడమే. అండ్ మూషికం అండి, ఇప్పుడు మూషికం ప్రిపరేషన్, దాన్ని కూడా ఇలాగే మనం ఒక చిన్న బాల్లా చేసుకొని దాన్ని ఆ షేప్లోకి తీసుకొని రావాలి. దాని కళ్ళు కూడా నేను పెప్పరే పెట్టాను, మిరియాలు. ఇప్పుడు ఇది ప్రసాదంకి ప్లేట్ అండి. ఓకేనా అండి. ఇప్పుడు ఈ ప్రసాదం ప్లేట్కి కూడా మనం బాల్స్ చేసుకుంటాం. కిరీటంకి ఇంకా చిన్న ఫినిషింగ్ ఉండిపోయింది, అందుకే చిన్న ప్యాచ్ లాగా పెట్టి దానికి ఒక బాల్ తగిలిచ్చాను. ఫుల్ఫిల్గా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం. అది చూసారు కదా. ఇప్పుడు ఆ ప్లేట్లోకి మనం ఉండ్రాళ్ళ కింద ఇలాగ చిన్న ఉండలు చేసుకొని ఉంచుకోవాలి. దీనికి కూడా వైట్ తిలకం ఉంది కదా, దాన్నే నేను అప్లై చేసేసి ఇలా పెట్టానండి. ఎలా ఉందండి నా ఈకో ఫ్రెండ్లీ గణేష? బాగుంది కదా. బుజ్జి వినాయకుడు ఎంత బుజ్జిగా చూస్తున్నాడో, బుల్లి వినాయకుడు. చూసారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మరిన్ని వీడియోస్, మీ ఎంకరేజ్మెంటే నాకు ఇంకా చేయాలనే